హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో థంబ్నెయిల్ అయితే చూశారు కదా. సో ఖచ్చితంగా దాని గురించే మనం కొద్దిగా మాట్లాడుకోవాలా. సో ఏం మాట్లాడుకుందాం, మనకెందుకు అని కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు కూడా తెలియాలా. ఇప్పుడు రీసెంట్గా వైరల్ అవుతున్న వీడియో మీకు అందరికీ తెలిసిందే. అప్పట్లో కరోనా వచ్చింది కదా. సో అదే విధంగా కాకపోయినా ఇక్కడ ఒకటి హంజోంజ్ అనే ఒక స్టేట్ అనుకోండి, ఒక ప్రాంతంలో 900కు పైగా పాములు, ఇప్పుడు వచ్చింది కదా రీసెంట్గా తుఫాన్ వరద వచ్చింది కదా, వరదలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతకు మించి 900 పాములు ఒకేసారి వరదకి ఫ్లడ్కి మిస్ అయ్యాయంట. ఆ ఊరి చుట్టుపక్కల విషప సర్పాలు ఉన్నాయి, దాంట్లో మంచి ఉన్నాయి, ఎక్స్పెరిమెంట్ అని తీసి పెడతారు వాళ్ళు ఏదన్నా టెస్టింగ్ అయి చేయడానికి. సో 900 పాములు బయట వెళ్ళాయంట. అదే వేటలో చైనా ప్రభుత్వం ఉంది ఆ 900 పాముల్ని పట్టడానికి. సో దీనివల్ల మనకి ఏంది అంటే, ఇప్పుడు ఇండియాలో కూడా వానాకాలం ఫ్లడ్ అయితే ఖచ్చితంగా లిమిటెడ్ ఏరియాస్లో ఉంటాయి. కాకపోతే మనం ముందుగానే జాగ్రత్త పడి మన చుట్టూ పరిసరాలు అంటే ఇంటి చుట్టుపక్కల ఎప్పటి నుంచో ఉంటున్న వేస్ట్ మెటీరియల్ కానివ్వండి, ఏదన్నా స్టోరేజ్ ఏరియాస్ కానివ్వండి, ప్రాపర్గా క్లీన్గా పెట్టుకోండి ఫస్ట్. సెకండ్ వచ్చేసి, ఏదన్నా రంధ్రాలు పడి ఉంటే ఆ రంధ్రాలు ఇమీడియట్గా మూసేయండి. థర్డ్, మనం ఏం చేయాలంటే, పాము ఇంట్లోకి రావడానికి మనమే ఒక విధంగా దారిస్తామన్నమాట. ఎట్లా అంటే, ఎలుకలు ఉంటాయి, ఎలుకలకి ఎటువంటి మనం యాక్షన్ తీసుకోలేదనుకోండి, ఖచ్చితంగా ఎలుకల్ని తినడానికి కూడా పాములు ఇళ్ళలోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలా. ఒకవేళ పాము కాటు వేసినా ఇమీడియట్గా నియరెస్ట్ హాస్పిటల్కి ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకెళ్ళండి. సో పాము కాటేసిన పర్సన్కి ధైర్యం చెప్పాలా. 100లో 90 పాములు విషపూరితమైనవి కావు, 1-2 పాములు మాత్రమే విషపూరితమైనవి. సో అవి కాటేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే ఎటువంటి ప్రాణ నష్టం ఉండదు. ఒకటి. ఇంకోటి వచ్చి, మన ఇంట్లో ప్రతి ఇంట్లో సో స్నేక్ ప్లాంట్ అని ఉంటాయి, అవి పెడితే మ్యాక్సిమం అవి పాముల్లాగే ఆకారంలో ఉంటాయి. అవి ఉంటే పాములు ఇంట్లోకి రావని అంటూ ఉంటారు. 100% కాదు, అయినా కానీ అవి ఎంట్రన్స్లో పెట్టుకుంటే మంచిది. గార్డెన్లో మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలా. ఇంకోటి ఏంటంటే, మనం పిల్లి కానీ పెంచుకుంటే ఒక వంతు ఏదన్నా పాములు చిన్న చిన్న కీటకాలు వస్తే అది అక్కడే ఆపేసిద్ది అనమాట. అదొక బెనిఫిట్. సో ఈ విధమైన జాగ్రత్తలు, అక్కడేదో జరిగింది కదా మనకు జరగదులే మనమన్నీ అనుకోకుండా ముందుగానే అలర్ట్, మనం కూడా ప్రికాషన్ తీసుకుంటే ఎటువంటి ప్రాణ నష్టం ఉండదు. ఫ్లడ్ వచ్చి కొంతమంది బాధపడితే పాములు రిలీజ్ అయ్యాయి, ఇళ్లలోకి దూరి కాటేసి కొంతమంది ప్రాణ నష్టం జరుగుతుందంట. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. మన ఇంటి చుట్టూ పరిసరాలు క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.